వెల్కమ్ బ్యాక్ టు సోమగఢ్ వాయిస్ కి స్వాగతం సుస్వాగతం. హ్యాపీ సండే మీ అందరికి. నిజంగా అన్ని వారాల్లోకి వెళ్ళే సండే అంటే కిక్కే వేరు కదా. అంటే డుమ్మా, ఆఫీసులు డుమ్మా, కాలేజీలు డుమ్మా అన్ని కాబట్టి చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. అందరికి ఆదివారం నచ్చని రోజు ఎవరైనా ఉన్నారా? లేరు. అందరికీ అమూల్యమైనటువంటి రోజు ఆదివారం కానీ చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే కొంచెం రిలాక్స్గా ఉంటాం అనమాట. కొద్దిగా పొద్దుగాల లేస్తాం, మంచిగా టిక్ టాక్లు, రీల్స్, యూట్యూబ్లు, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్లు, అబ్బా టైం అంతా అలానే గడిపిస్తే ఎంత బాగుంటుందో కదా. సో అదేవిధంగా మీకోసం అయితే అప్డేట్ తీసుకురావడం జరిగింది. ఏంటంటే ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళు కొత్తగా డిజిటల్ పేమెంట్ ను తీసుకురాబోతూ ఉన్నారనమాట. వారు సూపర్ కదా. ఎందుకంటే చిల్లర ఇవ్వలేక చాలా చోట్ల ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట. 500 ఇవ్వడము, 200 ఇవ్వడం, 100 రూపాయలు ఇవ్వడం. సో ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు ఇచ్చిన అనుకో 72 రూపాయలు అని చెప్పేసి గట్టిగా రిమార్క్, ఇది ఒక 5 నెంబర్లు ఇచ్చినట్టు రిమార్క్ చేసి డిపో దిగిన తర్వాత చిల్లర తీసుకో అని చెప్పేసి ఇలాంటి అస్తవ్యస్తలు ప్రయాణికులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి అందుకే చిల్లరకు చెక్ పెట్టడానికి ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళు డిజిటల్ పేమెంట్ విధానాన్ని తీసుకురాబోతున్నారు. వారు సూపర్ కదా. ఇంకేంది, స్కాన్ చేయండి, డబ్బులు కొట్టండి, టికెట్ తీసుకొని సూపర్. ఈ విధానం అమలు అయితే చాలా బాగుంటుంది అని చెప్పేసి ప్రయాణికులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారనమాట. దిల్సుఖ్ నగర్ బండ్లు కూడా ఏరియాలలో అయితే ఆల్రెడీ ఇప్పుడు డిజిటల్ విధానం మొదలవుతుంది అనమాట. ఇది కనుక సక్సెస్ఫుల్ గా రన్ అయితే మాత్రం రాష్ట్రంలోనే మొత్తం స్కాన్ చేయండి, టికెట్ తీసుకోండి, డబ్బులు పేమెంట్ అయిన తర్వాత బాగుంటుంది కదా. సో ఈ డిజిటల్ మిషన్స్ కూడా 13,000 డిజిటల్ మిషన్స్ కూడా ప్రభుత్వం ఆర్డర్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది అనమాట. 9,000 బస్సులకు 9,000 మిషన్స్ అయిపోగా మిగతా 4,000 మిషన్స్ స్టాక్ స్పేర్లు ఉచిత ముందు జాగ్రత్త. అయితే ఇక దీంతో పాటుగా ఇంకేంటంటే ఇక బస్ పాస్ తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. సో జర్నలిస్టులు, వికలాంగులు, స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా బస్ పాసులు తీసుకుంటారు. కాబట్టి వాటి ప్లేస్లలో డిజిటల్ కార్డు ఇస్తారట. అదేనండి, ఆ డిజిటల్ కార్డు తీసుకొని ఆర్టీసీ వాళ్ళు రూపొందించినటువంటి సాఫ్ట్వేర్ లో ఉన్నటువంటి స్కాన్ చేస్తే యాక్టివేషన్ అయిపోతుంది. ఏం చక్కగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అయితే అందుకే చూడండి, ఈ విధానం అమలు కోసం రాజ్యమా బులికి పాడో ఇంటెలిజెన్స్ టికెట్ ఇష్యూయింగ్ సిస్టమ్ రాబోతుంది. మేల్కోరా ఆ సిస్టమ్ రాబోతుంది అనమాట. గరుడ, ఇంద్ర, నాగేంద్ర రాజధాని సూపర్ లగ్జరీలలో ప్రజెంట్ డిజిటల్ పేమెంట్ విధానం నడుస్తుంది అనమాట. అయితే ఒకవేళ నిజంగా ఈ డిజిటల్ పేమెంట్ విధానం కనుక అమలు అయితే మాత్రం రాష్ట్రంలోని ఈవెన్ పల్లె వెలుగు నుంచి మొదలు పెడితే హై క్లాస్ బస్సుల వరకు కూడా జిగ్ 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 జహ కొట్టండి, టికెట్ తీసుకోండి, గోవిందా అంటే జర్నీలో చేయండి అని చెప్పేసి ఆ సిస్టమ్ బాగుంటది కదా మనకి. థ్యాంక్ యూ సో మచ్ లిజనర్స్ అందరికి. ఇలాంటి అప్డేట్స్ మీకోసం మీ సోమగఢ్ వాయిస్ తో మరొక అప్డేట్స్ మీ ముందుకు రాబోతున్నా. అందరికి సెలవు, నమస్కారం, టాటా, బాయ్.